75 డేస్ హార్డ్ ఛాలెంజ్ చేస్తే సరిపోతుందా? పాయింట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఫీడ్ అంతా 75 డేస్, 100 డేస్, హార్డ్ ఛాలెంజ్లు, సాఫ్ట్ ఛాలెంజ్లు. అసలు 75 డేసే ఎందుకు చేయాలి? అది కూడా హార్డ్గా ఎందుకు చేయాలి? ఎందుకు? ఇజంట్ లైఫ్ ఆల్రెడీ హార్డ్? నార్మల్గా చేస్తే గ్రోత్ ఉండదా? అంటే మనకు సస్టైనబుల్ సొల్యూషన్సే వద్దా? ఈ ఫీడ్ చూసి నాలాంటి వాళ్ళు ఎంతమంది అండర్ అచీవింగ్గా ఫీల్ అవుతున్నారో. డోంట్ వరీ, యు ఆర్ ఆల్సో డూయింగ్ ఫైన్ బై జస్ట్ బీయింగ్ నార్మల్ ఈచ్ డే. చిటికలే. బ్యాలెన్స్ isn't about doing everything perfectly. It's about showing up every day. అందుకే నేను వెరైటీగా ఉంటుందని 125 డేస్ నార్మల్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ఎప్పుడు పెట్టారు? నార్మల్ అంటే ఏం చేస్తాడబ్బా అని ఆలోచించకండి, రోజు మీరంతా చేసేదే. నేను కొత్తగా ఏమైనా నేర్చుకుంటే అది యాడ్ చేసి ఇంకా ఇక్కడ షేర్ చేస్తా. 125 డేస్ ఎందుకు అని అడుగుతారా? అదొక ర్యాండమ్ క్యాలిక్యులేషన్. నేను నిజంగా 125 డేస్ పోస్ట్ చేయగలిగితే అప్పుడు చెప్తా. ఓకే, మరి ఈ సిరీస్ డే 2 వరకు అన్నా వెళ్తుందో లేదో రేపు చూద్దాం. గుడ్ నైట్ గైస్.